హే ఫ్యామిలీ, ఎట్లున్నారు? అందరూ మస్తున్నారు అనుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫాలిమి దునియా. మీరు వీడియో చూసే ఉంటారు, కరీంనగర్ లో సద్దుల బతుకమ్మ చేసుకొని నేను మా ఇంటికి వచ్చిన. సో ఈ బ్యాక్గ్రౌండ్ చూస్తే కూడా మీకు అర్థమై ఉంటది మా ఊరికి వచ్చిన అని. సో ఇక్కడ నేను సద్దుల బతుకమ్మ ఎలా చేసుకున్నా అనేది నేను మొత్తం వీడియోలో పోస్ట్ చేస్తాను, మిస్ అవ్వకుండా చూడండి. మా ఇంటికాడ బతుకమ్మ 2 డేస్ లేట్ ఉండే. సో అందుకనే నేను ఇక్కడ బతుకమ్మ సెలబ్రేషన్స్ అయిన తర్వాత మా ఇంటికెళ్ళిన. ఎవ్రీ ఇయర్ బతుకమ్మ నేనే పేర్చేదాన్ని. చదువుకున్నప్పుడు ప్రతి సంవత్సరం చేసుకునే వాళ్ళం. బట్ ఎప్పుడైతే జాబ్లో చేరిన తర్వాత లీవ్స్ అవి ఇవి కుదరక కొన్ని ఇయర్స్ అయితే వెళ్ళలేకపోయినా, బతుకమ్మ, దసరా, దివాళీ ఈ ఫెస్టివల్స్లో నేను చాలా అంటే చాలా స్పెషల్గా ఫీల్ అవుతా. ఎందుకంటే అందరం కలిసి ఫ్యామిలీ మొత్తం సెలబ్రేట్ చేసుకుంటాం కాబట్టి. మా ఊర్లో కాలనీ మొత్తం మా వాళ్ళే అన్నమాట. అందుకే ఎప్పుడు ఏ పండుగ చేసుకున్నా కూడా సందడి సందడిగా ఉంటది. ఇక్కడ కూడా బతుకమ్మ నేను డిఫరెంట్‌గా చేద్దాము అని అనుకున్నా కానీ ఫ్లవర్సే దొరకలేదు. పల్లెటూరులోనే ఎక్కువ ఫ్లవర్స్ ఉండాలి యాక్చువల్‌గా. కానీ ఏమైందంటే ఈసారి బతుకమ్మ 1 మంత్ ముందే రావడం వల్ల ఫ్లవర్స్ ఎక్కడ కూడా పూయలేవు. పువ్వులు దొరికిన వాటితోటే ఇలా బతుకమ్మ చేసుకున్నాము. ఎక్కువగా టేకు పువ్వు ఉండేలాగా చూసుకున్నాము. సందడిగా ఉంటది అని అంటుంది కానీ ఎవరు లేరేంటి పక్కన అని అనుకుంటున్నారా? యాక్చువల్‌గా అదే రోజు మా ఊర్లో దుర్గామాత నిమజ్జనం ఉండే. అండ్ ఆల్సో అదే రోజు అన్నదానం చేస్తారంట. సో పెద్దవాళ్ళందరూ దేవి దుర్గామాత దగ్గరికెళ్ళిర్రు. సో నేను, మా చెల్లి అండ్ మా తమ్ముళ్ళు మేము మాత్రమే ఉండే. మేము బతుకమ్మలు చేసుకుంటూ, ఇది మా పెద్ద పిన్ని వాళ్ళ ఇంట్లో. మా పిన్ని అండ్ చెల్లి ఇద్దరు కలిసి బతుకమ్మ పేరుస్తున్నారు. అండ్ మా దివ్యకి ఇంతవరకు బతుకమ్మ చేయడం రాలేదు. ఎప్పుడు నేర్చుకుంటదో ఏమో. ఫైనల్ గా అయితే మా పెద్ద పిన్ని వాళ్ళది బతుకమ్మలు పేర్చడం అయిపోయింది. ఇప్పుడు నేను మా చిన్న పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తున్నా, ఎలా అయిందో బతుకమ్మ అని. పిన్ని వాళ్ళ బతుకమ్మ ఎక్కడి వరకు అయిందో చూద్దాం. పాప మొక్కతో వేసుకుంటాంది. పిన్ని పెద్ద బతుకమ్మ చేయడం అయిపోయింది. కానీ చిన్న బతుకమ్మ చేయడంలో నేను హెల్ప్ చేస్తున్నా. ఇంకా చాలా పనులు ఉంటాయి కదా, సత్తు చేయడం, వంట చేయడం. అందుకనే నేను చిన్న పిన్నికి హెల్ప్ చేస్తున్నా. అండ్ ఫైనల్లీ చిన్న పిన్ని వాళ్ళ బతుకమ్మ కూడా రెడీ. బతుకమ్మలు రెడీ అయినాయి. ఇప్పుడు మేము కూడా రెడీ అయిపోయాం. నేను ఈ ఆఫ్ వైట్ అండ్ గ్రీన్ బార్డర్ ఉన్న శారీ పేరప్ చేశాను. ఎంత బ్యూటిఫుల్ గా సెట్ అయిందంటే నాకు. ఈ బ్లౌజ్ నేను మీషోలో ఎప్పుడో గ్రీన్ కలర్ వెల్వెట్ బ్లౌజ్ తీసుకున్నా. ఇప్పుడు దీనికి పనికొచ్చింది. బతుకమ్మని పూలతో అలంకరించిన తర్వాత పసుపు కుంకుమ వేసి దీపం పెట్టి ధూపంతో పూజ చేసుకున్నాము. ఇలా చేసుకున్న తర్వాతనే ఇంట్లో నుంచి మనం బతుకమ్మని బయటికి తీస్తాము. చాలా మంది విలేజెస్ లో ఉన్న సాంప్రదాయమే ఇది. బట్ వెలుగులోకి రాలేదు. మా ఊర్లో మేమైతే చిన్న బావి తవ్వుతాము. బావి అంటే చిన్న గుంత అన్నమాట. అదేంటో వీడియో కంప్లీట్ గా చూడండి, అయితే తెలుస్తది. ఇది మా ఊర్లో ఉండే ఆచారం. ఈ బావిని తవ్వి అలా పూలతో పూజిస్తాము. ఓన్లీ లాస్ట్ డే మాత్రమే బతుకమ్మని పేర్చి ఇలా బతుకమ్మల్ని పెట్టి ఆడుకుంటాం అన్నమాట. బట్ రెస్ట్ ఆఫ్ ది 8 డేస్ ఆ గుంత చుట్టూ ఫ్లవర్స్ ని పెట్టి మాత్రమే ఆడుకుంటాం. చేతు చేతు చేతు
ఇలా మా ఊర్లో అందరి బతుకమ్మలు తీసే ముందు బ్యాండ్ బాజాలతో బతుకమ్మని గౌరవిస్తూ ఇలా తీసుకొని వెళ్తారన్నమాట. ఫస్ట్ మా ఇంట్లో నుంచి బయటికెళ్ళింది. ఆ తర్వాత మా పెద్ద పిన్ని వాళ్ళు, ఇప్పుడు మా చిన్న పిన్ని వాళ్ళు తీసుకొనొచ్చిర్రు. అండ్ చెప్పడం మర్చిపోయినా, ఇక్కడ మా ఊర్లో ఒక్కొక్క సాంగ్‌కి ఒక్కొక్క టైప్ ఆఫ్ స్టెప్స్ ఉంటాయన్నమాట. ఈ వీడియోలో నేను ఫుల్‌గా కవర్ చేయలేకపోయినా, బట్ కొన్ని కొన్ని స్టెప్స్ అయితే ఉంటాయి చూడండి. ఒకవేళ ఫుల్ స్టెప్స్ వీడియో కావాలంటే నాకు కమెంట్‌లో చెప్పండి. నేను ఏదో ఒక రోజు చేసి పెడతాను. బావి ఎందుకు తవ్వుతామో చెప్పినాము. బట్ బావి సద్దుల బతుకమ్మ అయిపోయిన తర్వాత ఏం చేస్తాము అనేది చెప్పలేదు కదా! వీడియో ఎండ్ వరకి చూడండి, మీకే తెలుస్తది. ఇది కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టెప్ అనమాట. ముందుకి, వెనక్కి తిరుక్కుంటూ ఇలా చేయాలి. ఇది ఏ సాంగ్ అయినా మీరు సెట్ చేసుకోవచ్చు. మేము ఏ సాంగ్స్‌కి ఆడినాం అనేది నేనిక్కడ రివీల్ చేయట్లేదు. ఎందుకంటే కాపీరైట్ వస్తది ఒక్కో సాంగ్స్‌కి. ఒక్కొక్క బతుకమ్మని ఎంతో అందంగా అలంకరించిర్రు కదా! ఒకప్పుడైతే పాటలు పాడుకుంటూనే బతుకమ్మ ఆడేవాళ్ళం. ఇప్పుడైతే డీజే వచ్చింది కాబట్టి డీజే పెడుతూ ఆడుతున్నారు. ఇప్పుడు బతుకమ్మల్ని అక్కడి నుంచి తీసుకొచ్చి మళ్ళీ కొంచెం దూరంలో పెట్టి ఆడుకుంటాము. సో లాస్ట్ నా బతుకమ్మ ఒకటే మిగిలిపోయింది. అది కూడా తీసుకొని వెళ్ళిపోతున్నా. మా ఇంటి ముందు ఆపోజిట్ రోడ్‌లో ఇలా బతుకమ్మల్ని పెట్టుకున్నాము. మళ్ళీ ఇక్కడ కొంచెం సేపు బతుకమ్మ ఆడుకొని మళ్ళీ ఇక్కడి నుంచి తీసుకెళ్ళి చెరువు దగ్గర పెట్టి మళ్ళీ కొంచెం సేపు ఆడతాము.
తర్వాత చెరువు దగ్గరికి వచ్చేసినాము. ఇక్కడ మళ్ళీ దీపాలు వెలిగించి దీపధూపాలతో పూజ చేసి పసుపు కుంకుమ పెట్టి గౌరమ్మని తీసుకొని బతుకమ్మలన్నింటినీ నిమజ్జనం చేస్తాము. ఇక్కడ ప్రతి ఒక్కటి బతుకమ్మ పండుగ రోజు మనం ప్రకృతినే పూజిస్తాము. గౌరమ్మ భూమి నుండి పుట్టిందే. అందుకని స్టార్టింగ్ లో మేము భూమిలో గుంత తవ్వి భూగర్భాన్ని పూజించినాము. మళ్ళీ పూలతో బతుకమ్మని పూజించినాము. మళ్ళీ ఇప్పుడు బతుకమ్మని నిమజ్జనం చేయడం వల్ల నీటిని కూడా పూజించినట్టే. ఇది మనం భూమాతకి, పసుపు గౌరమ్మకి, పూలకి, నీటికి ఇలా మనం ప్రతి ఒక్క దాంట్లో ప్రకృతి దేవతలకు కృతజ్ఞత తెలపడం అన్నమాట. చాలా అంటే చాలా లేట్ అయింది. మేము చెరువు దగ్గరికి పోయేసరికి ఐ థింక్ 1:30 to 2 అయిందనుకుంటా. ఇక్కడ మా పిన్ని నా మంగళసూత్రాలకి పసుపు కుంకుమ పెడుతుంది. ఇంతకీ అడగడం మర్చిపోయాను. నా అవుట్‌ఫిట్ ఎలా ఉందో కమెంట్‌లో చెప్పండి. అండ్ మా ఊరి బతుకమ్మ ఎలా చేసుకున్నామో కూడా కమెంట్‌లో చెప్పండి. మా ఊరి ఆచారాలు, పద్ధతులు మీకు నచ్చాయనే అనుకుంటున్నా. బతుకమ్మల్ని సాగనంపే టైం వచ్చేసింది. ఈ బతుకమ్మ పండుగ కోసం సంవత్సరం ఎదురు చూడాలి. మేమిద్దరం అక్క చెల్లెలం ఎలా ఉన్నాం? బతుకమ్మలాగే ముద్దుగా ఉన్నాం కదా! చెరువు దగ్గర లైట్స్ అలాంటివి ఏం లేకుండే. వీడియో తీసుకోవడానికి కూడా చాలా కష్టమైంది. కొంచెం నాయిస్ ఉండే అన్నమాట. సో, అందుకని బైక్స్ లైట్స్ ఉంటాయి కదా! సో, ఆ లైట్స్‌తో కవర్ చేసినాము ఏదో కొంత. ఆగండి. అప్పటికే అయిపోయిందనుకుంటున్నారా? ఇంకా అవ్వలేదు. ఇంకా వీడియో ఉంది. మేము తవ్విన బావిని ఏం చేస్తారో చూడలేదు కదా! ఇప్పుడు చూడండి. ఎండ్ వరకి చూడండి. మర్చిపోకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. 2:30 అవుతుంది. ఇప్పుడు బయట ప్రసాదాలు తింటున్నారు. సో, అక్కడికెళ్ళి చూద్దాము. అంతా ఒక్క దగ్గర కలుపుతారా? ఎట్లా కలుపుతారు? కలుపుకుంటే అందరికి కలపబడుతుంది. ఇచ్చుడు కాదు ఒక్కొక్కరికి అందరికి బయటపడుతుంది కానీ మరి ఓపిక ఎంత పడగొట్టలు కొబ్బరికాయలు అవి పోతాంది. మమ్మీ కూడా తీసేచ్చింది. అది ఇప్పుడు ఎవరు తిన్నారు? ఎవరు ఇప్పుడు మీ నిజం నీకు తీయనిగా నేను వంట పేపర్లు ఎవరు లేవా? గిన్నెలు పెడతాడు ఆయన అందరు కొద్ది కొద్దిగా ఇప్పుడు పోతారు అయ్యో తీసుకొని పోదా పాపం దా మొక్కు అక్కడ పెట్టు రెండు మొక్కు మంచిగా మొక్కు మంచిగా కూర్చొని మొక్కు. టైంకి నా ఫోన్లో స్టోరేజ్ అయిపోయింది. వీడియో అస్సలు తీసుకోలేకపోయినా. సో ఫైనల్గా బావి క్లోజ్ చేస్తారు. అందరి ప్రసాదాలు ఒకే దగ్గర కలిపి కొట్టిన కొబ్బరికాయ కొడుకలు కూడా అందులో కలిపేసి అందరికి ప్రసాదంగా పంచి పెడతారన్నమాట. ఇలా మా ఊరి బతుకమ్మ అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా బాగా జరిగింది. మా ఊరి ఆచారాలు పద్ధతులు మీకు నచ్చాయని అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంతవరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.